జత వచ్చేసి 11,000కి కొన్నాం కదా, ఒక 1000 రూపాయలు మనం మార్జిన్ చూసుకొని 14,000 రూపాయలకైతే మనం అట్లా సేల్ చేస్తాం. సో నా ఫామ్ లో పొట్టేలకు దగ్గు అనేది కంట్రోల్ అవ్వడం లేదు. సో ఏదైనా టానిక్ ఉంటే చెప్పనని చెప్పి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఎన్ని పిల్లలతోటి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చెప్పినటువంటి గడ్డి జాతులు ఏవైతే ఉన్నాయో వాటితోటి బ్రీడింగ్ సెక్షన్ కూడా మీరు రన్ చేయొచ్చు అనమాట. సో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం లాస్ట్ వీడియో సంబంధించి కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో దానికి సంబంధించి ఈ వీడియో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ మనం చేయబోయే మంచి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయన్నమాట. చాలా మంది వీడియో అనేది చూసి వెళ్ళిపోతున్నారు, మన ఛానల్ అయితే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగే కొద్దీ సో వీడియోస్ అనేది మనం రెగ్యులర్ గా చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? బేసిక్ గా మనం ఇవి కామెంట్స్ సంబంధించి వీడియో ఎందుకు చేస్తున్నామంటే, ఒక కామెంట్ కి మనం రిప్లై ఇస్తే సరిపోతుంది. కానీ ఏంటంటే అదే డౌట్ అనేది ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ కి వచ్చింది అనుకో, సో వాళ్ళు కూడా తనిగా మళ్ళీ కామెంట్ అనేది పెడతారనమాట. సో అట్లా కాకుండా ఏదైనా ఒక కామెంట్ సంబంధించి వీడియో చేసినామంటే కామెంట్ సంబంధించిన వీడియో అనేది అందరూ చూస్తారు కాబట్టి, సో ఒకరికి వచ్చిన డౌట్ ఇంకొకరికి వచ్చినప్పుడు ఏంటంటే ఆ వీడియో చూడడం ద్వారా సో వాళ్ళకి కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో అందుకోసం వచ్చేసి మనం ఈ కామెంట్స్ సంబంధించి వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి, మీరు చెప్పిన ఫీడ్ కంటిన్యూగా ఎన్ని మంత్స్ నుంచి వాడుతున్నారు, అదేవిధంగా కొదం పిల్లలు బయట తిప్పకుండా మనకి వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి ఫస్ట్ కామెంట్ అయితే వచ్చింది అనమాట. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఫీడ్ సంబంధించి అంటే మనం డైలీ ఏమేమి ఇస్తామని చెప్పేసి చెప్పినాం కదా. అంటే సూపర్ నెగ్గరు, తర్వాత వేరుశెనగ చెత్త, దాంతో పాటుగా తౌడు, తర్వాత మినపప్పు, ఇవే మనం రెగ్యులర్ గా ఇస్తాం కాబట్టి సో దానికి సంబంధించి వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనం ఈ ఫీడ్ తోటి కంటిన్యూగా అయితే పెంచలేం అనమాట. ప్రజెంట్ 3 months 4 months పిల్లలు అయితే తీసుకురావడం జరిగింది. మనం కొనేటప్పుడు రీజనబుల్ ప్రైస్ లోనే కొన్నాం కాబట్టి పర్ మంత్ ఒక జతకు 1000 రూపాయలు మార్జిన్ చూసుకొని 3 months పెంచి అమ్మేద్దాం అని చెప్పే కాన్సెప్ట్ లోనే మనం పిల్లలు అయితే తీసుకురావడం జరిగింది. కొదం పిల్లలు అనేవి కంటిన్యూగా మనం ఉంచేసి క్రాసింగ్ చేపించి పిల్లలు తీసి అమ్మాలి అనే కాన్సెప్ట్ అయితే కాదనమాట. సో అలా చేయాలి అంటే ఇవి ఫీమేల్స్ కాబట్టి బ్రీడింగ్ సెక్షన్ సంబంధించి హై న్యూట్రిషనల్ ఫుడ్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన గ్రాసెస్, తర్వాత వచ్చేసి వాటికి ఇవ్వాల్సిన దానా వేరే ఉంటుంది అనమాట, కేరింగ్ కూడా వేరేగా ఉంటుంది. సో దానికి సంబంధించి తనిగా ఒక వీడియో అయితే చేస్తాను. సో ప్రెసెంట్ అయితే మనం అలాంటి కాన్సెప్ట్లు అయితే వెళ్ళట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, సో ఈ సూపర్ నేపేరు, వేరుశెనగ చెత్త, తర్వాత వచ్చేసి తవుడు, మినపట్టు, ఇవి ఏంటంటే మనం తీసుకొచ్చి 1 month అయింది, ఇంకొక 2 months ఉంచేసి తర్వాత మనం జత వచ్చేసి 11,000కి కొన్నాం కదా. 3 monthsకు ఎవ్రీ మంత్ జత మీద ఒక 1000 రూపాయలు మనం మార్జిన్ చూసుకొని 14,000 రూపాయలకైతే మనం అట్లా సేల్ చేస్తాం అనమాట. సో ఆ లెక్కన మనం వీటిని అయితే తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, సో నా ఫామ్ లో పొట్టేలకు దగ్గు అనేది కంట్రోల్ అవ్వడం లేదు, సో ఏదైనా టానిక్ ఉంటే చెప్పనని చెప్పేసి కామెంట్ అయితే వచ్చింది అనమాట. సో ఈ దగ్గుకు సంబంధించి ఎటువంటి టానిక్స్ అయితే లేవు. దగ్గు అనేది ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న ఏ టానిక్స్ వల్ల కూడా తగ్గే ఛాన్సెస్ అయితే లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అనిమల్ కి దగ్గు వచ్చింది అంటే మనం ఐవర్మెక్టిన్ తో మనం డివార్మింగ్ చేసామో లేదో క్లియర్ గా చెక్ చేసుకోవాలి. ఒకవేళ చేసిన తర్వాత కూడా అంటే ఐవర్మెక్టిన్ తో డివార్మింగ్ చేసిన తర్వాత కూడా అనిమల్ కి దగ్గు వచ్చింది అంటే సో నెక్స్ట్ వచ్చేసి మనం థైలోసిన్ 200 ఇంజెక్షన్ ఒకటి, అదేవిధంగా అవిలిన్ ఇంజెక్షన్ ఒకటి, దీంతో పాటుగా మెరనక్స్ ప్లస్, ఈ 3 ఇంజెక్షన్స్ కూడా 3 days రెగ్యులర్గా మార్నింగ్ టైంలో మనం ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. 3 days వరకు మనం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 7 days వరకు మనం మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ గ్యాప్లో ఎందుకు వెయిట్ చేయాలి అంటే, దగ్గు అనేది మనం ఇన్స్టెంట్గా తగ్గదు. అంటే మనం ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే త్వరగా అయితే దగ్గు అనేది తగ్గదు. అప్పటికి ఆ 7 days తర్వాత కూడా అనిమల్కి దగ్గు అనేది తగ్గకుండా సరిగా మేయకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మనం ఆ మార్కెట్కి తీసుకెళ్ళి సేల్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా కాకుండా మనం అనిమల్స్లోనే ఉంచినట్లయితే సో దానికి ఉన్న దగ్గు మిగిలిన వాటికి కూడా అంటించే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి సో వీలైనంత వరకు తగ్గితే అనిమల్స్లో ఉంచండి, లేదంటే సేల్ చేసేయండి. ఓకేనా? అనిమల్కి ఈ దగ్గు అనేది ఉండడం వల్ల ఏంటంటే వెయిట్ గెయిన్ అనేది రాదనమాట, అంటే బరువు అనేది సరిగా పెరగవు. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, షెడ్ అనేది బడ్జెట్ లో వేసుకోవడానికి మనకు ఒక సజెషన్ ఇవ్వండి అని చెప్పేసి కామెంట్ అయితే వచ్చిందనమాట. సో షెడ్ సంబంధించి మనకి బడ్జెట్ లో దొరికే వస్తువులు ఏవైతే ఉన్నాయో సో వాటితోటి మనం ప్లాన్ చేసుకొని షెడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ షెడ్ సంబంధించి మన ఛానల్లో కూడా ఒక వీడియో అనేది ఉన్నది, మన షెడ్ సంబంధించిన వీడియోనే ఉన్నది అనమాట. సో ఆ వీడియో మీరు చూస్తే కనుక ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? సో ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మనం కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎన్ని పిల్లలతోటి స్టార్ట్ చేయాలి, అదేవిధంగా ఎలాంటి గడ్డి జాతులు అనేవి పెంచాలి, దీంతో పాటుగా మన ఫార్మింగ్ కోసం ఎలాంటి బ్రీడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి, మనం ఎన్ని పిల్లలతోటి స్టార్ట్ చేయాలి. బేసిక్గా 10-20 పిల్లలు మీరు పెంచినప్పుడు ఏంటంటే పెద్దగా ప్రాబ్లమ్స్ అనేవి కనిపించవు. దీనివల్ల ఏంటంటే సో 20 వర్కౌట్ అయినాయి కదా అని చెప్పేసి మీరు లార్జ్ స్కేల్లో స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో అప్పుడు మీరు వాటిని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి మినిమం 30 నుంచి 50 పిల్లలతోటి మీరు స్టార్ట్ చేసినట్లయితే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసుకోవడానికి సో మీరు ఏదో ప్రయత్నం చేస్తారు, ఎంతో కొంత అనిమల్స్ని మీరు సేవ్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అనమాట.
సో నేను చెప్పే వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ మీరు నేర్చుకున్నప్పటికీ అది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మీరు దాన్ని యూజ్ చేయలేరు. సో కొద్దిగా కష్టం అనిపిస్తుంది. సో అట్లా కాకుండా మీరు ప్రాక్టికల్గా మీరే చేసినట్లయితే అది లైఫ్ టైం అనేది ఆ నాలెడ్జ్ అనేది మీతోనే ఉంటుంది అనమాట. సో అట్లా మనం వీడియోలు చూసి ఎంత నేర్చుకున్నా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ముందు తక్కువేనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏ గడ్డి జాతులు మనం ఈ పొట్టేళ్ళకి సంబంధించి పెంచాలని చెప్పేసి ఆ కామెంట్లో అడిగారు కదా. సో మనం గడ్డి జాతుల విషయానికి వస్తే సూపర్ నేపియర్ అనేది పక్కన పెట్టండి. సో మిగిలిన COFS 29, COFS 31, అదేవిధంగా APBL ఈ 2 రకాల గడ్డి జాతుల్లో ఏదైనా ఒక రకం ఆ గడ్డి జాతి అయితే పెట్టుకోండి. దాంతో పాటుగా మల్బరీ, అదేవిధంగా ఆవిసా, దాంతో పాటుగా చిలకడ దుంప ఏదైతే ఉందో అది, దాంతో పాటుగా హెడ్ లూసర్, ఈ 5 రకాలు మీరు కంపల్సరీ పెట్టుకున్నట్లయితే అనిమల్స్ అనేవి మంచిగా గ్రోత్ వస్తాయి అనమాట. ఓకేనా. ఒక రకం 2 రకాలు అంటే కష్టం అనమాట. సో అట్లా కాకుండా వీలైనంత వరకు 5 రకాలు మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ 5 రకాల గడ్డిలో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్, విటమిన్స్ ఉంటాయి కాబట్టి అనిమల్కి మీరు అన్ని రకాల గడ్డలు ఇచ్చినప్పుడు ఏంటంటే గొర్రె పిల్ల కానీ లేదా గొర్రె కానీ వాటి శరీరానికి అవసరమైన అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి బాడీకి అందుతాయి. అట్ ద సేమ్ టైం అనిమల్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి గడ్డి జాతులు ఏవైతే ఉన్నాయో వాటితోటి మీరు సో బ్రీడింగ్ సెక్షన్ కూడా మీరు రన్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్రీడ్ విషయానికి వచ్చేటప్పటికి సో మన సరౌండింగ్ ఏరియాలో అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న మార్కెట్లో ఏ బ్రీడ్ అయితే ఎక్కువగా రేట్ అనేది అమ్ముతుంది, అదేవిధంగా త్వరగా సేల్ అవుతుంది, ఈ 2 విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు ఆ బ్రీడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కువ వెయిట్ వస్తుందని లేదంటే ఫాస్ట్గా పెరుగుతుందని ఇట్లాంటి విషయాలు పరిగణలో తీసుకొని ఆ లోకల్ బ్రీడ్ కాకుండా మీరు బయట నుంచి తీసుకొచ్చి కొత్త బ్రీడ్ తీసుకొచ్చినట్లయితే ఒకవేళ పెంచినప్పటికీ మార్కెటింగ్ విషయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు లోకల్ బ్రీడ్ ఏదైతే ఉందో దాన్నే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో మాకు లోకల్ బ్రీడ్ వచ్చేసి నెల్లూరు జుడిపి కాబట్టి నేనైతే నెల్లూరు జుడిపి పెంచుతున్నా. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో 11,000కి జత పిల్లలు కొన్నానని చెప్పేసి వీడియో పెట్టాను కదా. సో దానికి సంబంధించి మీరు ఈ పిల్లలు ఎక్కడ కొన్నారు, అదేవిధంగా 11,000 రూపాయలు జత అంటే సో నాకు నమ్మబుద్ధి కాలేదని చెప్పేసి కామెంట్ అయితే వచ్చిందనమాట. మనం కొన్నది గూడూరు షీప్ మార్కెట్లో అయితే మనం ఈ ఫీమేల్స్ అనేవి కొనడం జరిగింది. అదేవిధంగా ఇవి ఫీమేల్స్ కాబట్టి రేట్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుంది. అదేవిధంగా పొట్టేళ్ళు అంటే మేల్ ఇవి ఏంటంటే సో దానికి ఉన్న మీట్ కన్నా కూడా ఎక్కువ ప్రైస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇప్పుడు మనం కొనుక్కొచ్చిన 3 to 4 months గొర్రె కోదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రైస్ వచ్చేసి జత 11,000కి మనం కొన్నాం కదా. అదే 3 to 4 months పొట్టేళ్ళు కానీ అయితే ఖచ్చితంగా 14,000 నుంచి 16,000 వరకు ఆ డిమాండ్ ను బట్టి, అంటే అమ్మే వాళ్ళు తక్కువ తీసుకొచ్చి కొనే వాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు డిమాండ్ అనేది ఎక్కువ అవడం తక్కువ అవడం అట్లా ఉంటుంది కదా. ఆ సందర్భాలను బట్టి 14,000 నుంచి 16,000 రూపాయల వరకు అయితే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి 6 సెంట్లలో 50 పిల్లలు అనేవి పెంచవచ్చా అని చెప్పేసి అడిగారు అనమాట. సో అంటే 6 సెంట్లలో మనం 50 పిల్లలకు సంబంధించి ఒక ఫామ్ అనేది స్టార్ట్ చేయొచ్చా అని చెప్పేసి అడిగారు. బేసిక్ గా 6 సెంట్లు అంటే 2,592 స్క్వేర్ ఫీట్ అనమాట. ఇంత స్పేస్ లో ఖచ్చితంగా 50 పిల్లలు అనేవి ఈజీగా పెంచుకోవచ్చు, ఇంకా కూడా ఎక్కువే పెంచవచ్చు అనమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఈ సూపర్ నేపియర్ స్టెమ్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి కామెంట్ చేశారు. ఈ సూపర్ నేపియర్ అనేది మీరు నాటొద్దు, మన షీప్స్ సంబంధించి అస్సలు నాటొద్దు. ఎందుకంటే దీనికి సంబంధించి కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి దీని అయితే వాడద్దు. అదేవిధంగా దీనికి బదులుగా మీరు COFS 29, 31 లేదంటే APBL ఈ గడ్డి జాతుల్లో ఏదైనా ఒక రకం అయితే నాటుకోండి. సో దీనికి సంబంధించి ఈ సూపర్ నేపియర్ అనేది ఎందుకు వద్దంటున్నానని చెప్పేసి ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. సో ప్రెసెంట్ అయితే మీరు ఈ సూపర్ నేపియర్ అనేది నాటొద్దు. ఓకేనా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి డైలీ చనా చెత్త వేస్తే మోషన్స్ అవుతాయి అన్నారు, నిజమేనా అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. నువ్వు చనా చెత్త వేయడం వల్ల ఎటువంటి మోషన్స్ అనేవి కావు. సో ప్రెసెంట్ మనం మార్నింగ్ వచ్చేసి వేరుశెనగ చెత్త, ఈవినింగ్ వచ్చేసి సూపర్ నేపియర్, సో నైట్ టైం వచ్చేసి దానా అట్లా పెడుతున్నాం అనమాట. సో మనం డైలీ వేరుశెనగ చెత్త అయితే ఇస్తున్నాం కదా. సో మోషన్స్ అనేవి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు. చూపిస్తాను, ఎటువంటి మోషన్స్ అయితే లేవు. మన షెడ్ అంతా కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో చూసారు కదా, ఎక్కడ కూడా మోషన్స్ అనేవి అవ్వలేదన్నమాట. సో మీరు వేరుశెనగ చెత్త తినిపిస్తుంటే కనుక మోషన్స్ అవుతున్నాయి అంటే అది డైజెషన్ ప్రాబ్లం అయినా అయి ఉండాలి, లేదు అంటే మీరు ప్రాపర్గా డివార్మింగ్ అయినా చేయకుండా ఉండాలి. సో వీటి వల్ల ఆ మోషన్స్ అనేవి అవుతాయి. సో ఒకవేళ మోషన్స్ అవుతున్నాయి అంటే దానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా అయి ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి అనిమల్స్కి మోషన్స్ అయ్యే ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకోవాలి అంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో ఏ మెడిసిన్ వాడితే మోషన్స్ అనేవి అవుతాయని చెప్పేసి మనం వీడియోస్ అనేవి చేస్తున్నాము. ఆ వీడియో అనేది మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. సో మీకైతే అర్థమవుతుంది. బేసిక్గా మోషన్స్ అనేవి డైజెషన్ ఇష్యూ వల్ల లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల, అది కూడా కాదు అంటే మీరు డివార్మింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయలేదన్నమాట. ఈ కారణాల వల్ల మాత్రమే మోషన్స్ అవుతాయి. సో మీరు పెట్టేటటువంటి వేరుశెనగ చెత్త వల్ల అయితే కాదు. సో ఇదైతే ఫేక్ ఇన్ఫర్మేషన్, ఇదైతే నమ్మొద్దు. ఓకేనా.